టెర్రస్ గార్డెనింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో మిద్దె పంటలను ప్రోత్సహించనుంది. ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలాల్లో మిద్దెలపైన పంటల సాగుకు కావలసిన వస్తువులన్నీ వన్ స్టాప్ సొల్యూషన్ పేరుతో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే రూఫ్ టాప్ గార్డెనింగ్ కు హైదరాబాద్ వాతావరణం అనుకూలంగా ఉంటుందంటున్నారు ఉద్యానవన శాఖ అధికారులు. టెర్రస్ గార్డెనింగ్ పై సర్కార్ ఫోకస్ చేసింది. హైదరాబాద్ తో పాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి పెద్ద నగరాల్లో మిద్దె తోటల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. హైదరాబాద్ లోని బిల్డింగులపై పెద్ద ఎత్తున పంటలు సాగు చేయొచ్చని ఉద్యాన శాఖ భావిస్తుంది. సిటీలో 25,000 ఎకరాల్లో మిద్దె పంటలు సాగు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ప్రజలు తమ ఇంటి డాబాలపై, ఇంటి ఆవరణలోని ఖాళీ జాగాల్లో కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్లు పండించుకునేందుకు అవసరమైన విత్తనాలు, మిషనరీ, ఇతర సామాగ్రి అందజేయడంతో పాటు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. మిద్దె తోటల సాగుకు కావాల్సిన వస్తువులన్నీ వన్ స్టాప్ సొల్యూషన్ పేరుతో అందుబాటులో తెచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ఒక యూనిట్కి అయ్యే ఖర్చుతో 50% సబ్సిడీ ఇచ్చే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. రూఫ్ టాప్ గార్డెనింగ్ హైదరాబాద్ లోని వాతావరణం అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు ఉద్యానవన శాఖ అధికారులు. హైదరాబాద్ లో ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు ఉంటాయి. సగటు వర్షపాతం 890 మిల్లీమీటర్లుగా ఉంటుంది. ఈ సమతుల్యమైన వాతావరణం కూరగాయలు, పూలు, పండ్లు పండించేందుకు అనుకూలంగా ఉంటుందన్నారు అధికారులు. ప్రస్తుతం కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్ల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తుంది. 1 కోటికి పైగా జనాభా ఉన్న హైదరాబాద్ లో పెద్ద ఎత్తున బిల్డింగులు ఉన్నాయి. ఆయా బిల్డింగుల డాబాల మీద మిద్దె పంటలు సాగు చేస్తే జనం ఆరోగ్యంతో పాటు ఆదాయం పొందొచ్చు. సిటీలోని ఇండ్లపై ఉన్న ఖాళీ స్థలాల విస్తీర్ణం లెక్కిస్తే వేల ఎకరాల్లో ఉంటుంది. ఇందులో కనీసం 25,000 ఎకరాల్లో పంటల సాగు జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వివరించారు అధికారులు. సిటీ పబ్లిక్ తమ ఇండ్ల డాబాలపై కూరగాయలు, పూలు, పండ్లు పండించేందుకు ఆసక్తి చూపిస్తే తమ వంతు సహకారం అందిస్తామంటున్నారు. ప్రజలు డాబాలపై సేంద్రియ కూరగాయలు పండించుకోవచ్చు అంటున్నారు. స్వచ్ఛంగా పండిన వాటిని తినడానికి వాడుకోవడంతో పాటు మిగతావి అమ్ముకోవచ్చని చెప్తున్నారు. టమాటా, వంకాయ, బెండకాయ, క్యాప్సికం, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, గోరు చిక్కుడు, ఫ్రెంచ్ బీన్స్ వంటి కూరగాయలు మిద్దెలపై పండించుకోవచ్చు అంటున్నారు ఉద్యానవన శాఖ అధికారులు. క్యారెట్, బీట్రూట్, చామగడ్డ, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ వంటి దుంప రకాలు, బీరకాయ, సొరకాయ, కాకరకాయ, పొట్లకాయ, చిక్కుడు, గుమ్మడి వంటి తీగ రకాలు, పాలకూర, తోటకూర, చుక్కకూర, కరివేపాకు, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, బచ్చల కూర, గోంగూర లాంటి ఆకుకూరలు, పండ్ల రకాల్లో బొప్పాయి, దానిమ్మ, సపోటా, అంజీర్, బత్తాయి, స్ట్రాబెర్రీ, అరటి, నిమ్మ, ద్రాక్ష పండించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇక గులాబీ, బంతి, చామంతి, లిల్లీ, మందారం, మల్లెలు, జాజిపూల మొక్కలు, నల్లేరు, రుద్రాక్ష, కలబంద, ఉసిరి, తులసి, ఉత్తరేణి, కానుగు వంటి ఔషధ మొక్కలు డాబాలపై పండించుకోవచ్చని చెబుతున్నారు ఉద్యానవన శాఖ అధికారులు. టెర్రస్ గార్డెన్లు సిటీ పబ్లిక్ ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని ఇస్తాయి. తినడానికి కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, అలంకరించుకోవడానికి పూలు, పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తే చాలా మంది టెర్రస్ గార్డెనింగ్ కు ముందుకొస్తారంటున్నారు అధికారులు. ప్రభుత్వం సబ్సిడీ అందించి రాయితీపై విత్తనాలు, కుండీలు, స్ప్రేయర్లు, ఇతర సామాగ్రి అందిస్తే అర్బన్ ఫార్మింగ్ మరింత పెరుగుతుందని చెబుతున్నారు.